మండల్, అలాగే నేను సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈ శిక్షణా తరగతులు నిర్వహించి మా అందరికి మీరు ఎంతగానో ఉపయోగకరమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. చాలా నేర్చుకోవడం జరిగింది సార్. మీరు చెప్పినటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు, ఇక్కడ రాజకీయాల్లో నిలబడడం వేరు, గెలవడం వేరు, మనకున్నటువంటి అధికారం లేనిది, విధులేంది, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ఎన్ఆర్ఈజిఎస్ లో 266 పనులుంటాయి అనే అంశాన్ని మైపాల్ రెడ్డి గారు చెప్తే నిజంగా నేను స్టన్ అయినాం. అదే ఇంత ఉంటది, దీని విధంగా ఎన్ని పనులు చేసుకోవచ్చు, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే అంశాన్ని మేము తెలుసుకున్నాము. ఇలా ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మీరు పనిచేసిన అనుభవాలు మాతో పంచుకుంటూ నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి సార్. డిఎల్పిఓ గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, సిఓ గారే కావచ్చు, మన ఎంపీడీఓ నర్సాపూర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వారి అనుభవాల్ని రియాలిటీలో